ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. చూడండి, దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అయితే మనకి చెప్తా ఉన్నారు, మీ యొక్క ప్రవర్తనను గూర్చి ఆలోచించుకో. అంటే నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, నీ బిహేవియర్ క్రీస్తుని చూపిస్తున్నవా? నీ బిహేవియర్లో, నీ యొక్క బిహేవియర్ని బట్టి ఒక్కళ్ళైనా రక్షింపబడ్డారా? నీ యొక్క బిహేవియర్ని బట్టి దేవుని నామ మహిమపరచబడుతుంది. ఒక్కసారి మనల్ని ఆలోచించుకోమని దేవుడు చెప్తా ఉన్నారు. నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో అని దేవుడు చెప్తున్నారు. నిజమే కదా, క్రైస్తవ్యానికి చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రవర్తన కూడా కదండి. నిజముగా దేవుని యొక్క ప్రేమ మన క్రియల్లో చూపించాలంటే మొదటగా మన ప్రవర్తన యథార్థంగా ఉన్నప్పుడే మనం దేవుని ప్రేమించగలము. దేవుని యొక్క ప్రేమ మనలో ఉండిద్ది. కాబట్టి ఈరోజు మనము ఏ విధంగా ఉన్నాం ఒకసారి నిజంగా అండి మనం చెక్ చేసుకుంటూ మన యొక్క ప్రవర్తన గురించి ఆలోచించి, మన ఆలోచనలు, మన తలంపులు సమస్తము దేవుని యొక్క ఆధీనంలో ఉంచుకుంటూ, మన ప్రవర్తన విషయమై దేవుని మహిమార్థమై, దేవుని కొరకై, దేవుని యొక్క ప్రేమకు పత్రికలుగా జీవించే వారిలాగా ఉందాం. ఇటు చిన్ని వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.